తన జీవితకాలంలో చేసిన కర్మలను బట్టి ఆ ఆత్మ స్వర్గానికి గాని లేదా నరకానికి గాని యాత్రకు బయలుదేరుతుంది. అలా యాత్రకని బయలుదేరిన ఆత్మకి మనం 11వ రోజున పెట్టిన పిండం ఆహారంగా ఉపయోగపడుతుంది. అలాగే 11వ రోజున పెట్టే శాంతి భోజనాలను అప్పు చేసి పెడితే ఆ ఆత్మకి ఎప్పటికీ శాంతి పొందలేదు అని అంటుంటారు. అలాగే ఎవరికైతే పిండం పెట్టరో వారి ఆత్మను కర్మతో సంబంధం లేకుండా యమభటులు ఈడ్చుకుంటూ మరి నరకానికి తీసుకుని వెళ్తారని చెబుతుంటారు. దీని గురించి మహాభారతంలో ఒక కథ కూడా ఉంది. అదేంటంటే, కురుక్షేత్ర యుద్ధంలో మరణించిన కర్ణుడికి స్వర్గానికి వెళ్లే మార్గంలో విపరీతమైన ఆకలి వేసింది. దాంతో ఎలాగోలా స్వర్గానికి చేరుకున్న కర్ణుడికి ఒక మామిడి పండు కనిపించింది. తన ఎదురుగా ఉన్న మామిడి పండును ముట్టుకోగానే అది బంగారపు మామిడి కాయలా మారిపోయింది. అలా ఆకలితో కర్ణుడు పట్టుకున్న ప్రతిదీ బంగారంలా మారిపోవడంతో